విజయవాడ గిరిపురంలో డయేరియా కలకలం రేపుతోంది. 4 రోజులుగా డయేరియాతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు బ్లీచింగ్, శానిటేషన్ చర్యలు చేపట్టారు. మరోవైపు డోర్ టు డోర్ సర్వే చేసి మందులు అందిస్తున్నారు. డయేరియాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. డయేరియా కారణంగా అనేక మంది ఆసుపత్రి పాలవుతా ఉన్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో కలుషిత నీరు తాగడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ సమాచారాన్ని అందుకున్న వామపక్ష పార్టీ నాయకులు, అలాగే వైసీపీ నాయకులతో పాటు స్థానిక టీడీపీ నాయకులు ఈ ఉన్న ప్రజలను పరామర్శిస్తున్నారు. ఇది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అలాగే ప్రభుత్వ పరంగా కూడా ప్రత్యేకంగా ఉచిత మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసి నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. డయేరియా కారణంగా మొత్తం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి సిబ్బందితో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మెడిసిన్ అందజేస్తూ ఉన్నారు. అయితే ఈ దాదాపు 6 రోజుల నుంచి కూడా ఇక్కడ డయేరియా ప్రబలినప్పటికీ కూడా సమాచారం బయటకు పోకపోవడం, ఎవరికి వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్టు కూడా కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి. గత 3 రోజుల నుంచి మాత్రం క్రమక్రమంగా ఈ డయేరియా పెరగడంతో వాంతులు, విరోచనాలతో ఒక్కొక్కరుగా ఇబ్బందులు పడటం దీంతో స్థానికంగా కలకలం కలిగించింది. ఇప్పుడు వీటికి సంబంధించి వెంటనే అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి స్పందించిన మెడికల్ టీము, అదేవిధంగా డిఎంహెచ్ఓ ఇతర అధికారులు కూడా వెంటనే ఇక్కడ చేరుకుని క్షేత్రస్థాయిలో మొత్తం అవసరమైన చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా రంగంలో దిగి మొత్తం శానిటేషన్ చేయడంతో పాటు బ్లీచింగ్ అన్నీ జల్లుతూ ఇక్కడ ఉన్న డయేరియాని విస్తరించకుండా, వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు చేపడతా ఉన్నారు. ఇక మరో 2-3 రోజుల పాటు ఇదే విధంగా ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని కూడా అధికార యంత్రాంగం చెప్తుంది. ఎప్పటికప్పుడు 24 గంటలు కూడా ఉచితంగా మెడికల్ టీంలను ఏర్పాటు చేయడం, డోర్ టు డోరు వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు, అదేవిధంగా ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రత్యేకంగా సర్వే కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే సకాలంలో సమాచారం అందిస్తే ఇంటికే వచ్చి అవసరమైన వైద్య సహాయం కూడా అందిస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ గిరిపురం ప్రాంతంలో 2 ప్రాంతాల్లో మెడికల్ వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి అవసరమైన మందులు, అదేవిధంగా ఇతర వైద్య సాయం కూడా అందిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు చాలామంది కూడా ఇంకా డయేరియా ప్రబలినప్పుడు కూడా చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం, ఇళ్లలోనే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఇక్కడ జాగ్రత్తలు అలాగే చర్యలు తీసుకున్న నేపథ్యంలో వెంటనే ఇక్కడికి వచ్చి అవసరమైన వైద్య చికిత్స చేయించుకోవాలని కూడా ప్రభుత్వం అలాగే మెడికల్ టీం కోరుతుంది. గణేష్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ గిరిపురం ప్రాంతం నుంచి.